హైడ్రా పేరు చెప్పి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి వాళ్ళ బతుకులను రోడ్డు మీద వేస్తే చూసుకుంటా ఊకునేదే లేదట. మలి సర్కారు వాళ్లకు నిల్వనీడ కల్పించేదాకా కారు పార్టీ లీడర్లు కయ్యాలు చేస్తూనే ఉంటారట. ఇట్లా కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చినప్పటి సంది నరుకుతూనే ఉన్నారు. మళ్ళా ఊకునేదే లేదని ఊగునేవాళ్ళు ఎవలే ఏం కథ అంటారా ఈ నుండి. పేదవాళ్ళు దిక్కులేక కట్టుకుంటే ఆడికి వచ్చి కట్టుకుంటారు. వాళ్ళకి ఏం చేయాలి గవర్నమెంట్ అంటే? మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి? నోటీస్ ఇవ్వాలి, చెప్పాలి తప్పు జరిగింది, గతంలో జరిగిండొచ్చు, మా వాళ్ళకు మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు, కరెంటు కనెక్షన్ ఉండొచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ గర్పట్టి కడుతుండొచ్చు, కానీ తప్పున్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి. ఇన్నరా కార్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటున్నాడు? వెనకటనే బతికేదందుకు పట్నం వచ్చి నాలాల మీద ఇల్లు కట్టుకొని బతికేలా తీసుకుంటున్నారట. అయితే షెయి సర్కారు వాళ్ళ ఇండ్లను కూలగొట్టి రోడ్డు మీద వడేసుడు ఏం మంచిగా లేదనే అనుకొచ్చిండు. అయ్యా కేటీఆర్ సారు, మానవత్వం గురించి పేదలకు జరుగుతున్న అన్యాయాల గురించి మీరేనా సార్ మాట్లాడుతున్నది? తమరి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనగిరిలా ఇన్నడన్న గరీబుల గురించి ఇంత మంచిగా మీ నాయనకు చెప్పిండ్రా? అయ్యా మీ మాజీ సీఎం కేసీఆర్ సార్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎరికే. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం ఆడున్న 10 గ్రామాల ప్రజలను వాళ్లకు ప్యాకేజీలు కూడా చక్కగా ఇయ్యక కట్టుబట్టలతోని పోలీసులు పెట్టి ఎల్లగొట్టిపించినప్పుడు మీ పాపపు నోరుతోని ఎందుకో బాధితులకు తగినంత సాయం చేయాలని ఎందుకు అనకపోతిరి? మల్లన్న సాగర్ బాధితులు ఎంతమంది కలకల అన్నారు. వాళ్ళ ఉసురు ముట్టే ఆ 10 గ్రామాల కలకల తలిగే మీ సర్కారు తెలంగాణలో కూలిపోయిందేమో అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. పేదల పక్షాన మీరేం చక్కగా నిలబడినోళ్ళు కాదు. అట్లని ఈ కాంగ్రెస్ సర్కారు ఏం నిలబడతలేదు. మార్పు 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 అన్నారు. మార్పు అంటే మా బతుకుల మార్పు వస్తుంది అనుకున్నాం కానీ మా ఇండ్లు కూలగొట్టే అంత మార్పు వస్తుందని అనుకోలేదు అంటుర్రు. సర్కారు ఇండ్లు కూలగొడుతుంటే కండ్ల నీళ్లు పెట్టుకునేటోళ్ళు. అయినా మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలా చక్కగుంటే మిమ్మల ప్రజలెందుకు ఇంటికి పంపేటోళ్ళు అంటుర్రు. ఏముచ్చటిన్నోళ్ళు.